బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని ఐవీఎఫ్ క్లినిక్ సెంటర్స్ లో వైద్య ఆరోగ్య శాఖ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్స్ పై రైడ్స్ జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నారు. 35 బృందాలు సుమారు 65 సెంటర్స్ లో సోదాలు చేశారు. రిజిస్టర్స్, ల్యాబ్స్ అన్ని చెకింగ్ చేశారు. ఎంతమంది నుంచి స్పర్మ్, ఎగ్స్ కలెక్షన్స్ చేశారన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. ఎలాంటి హెల్త్ పరీక్షలు నిర్వహించారు, ఆన్లైన్ లో వాటిని ఎంట్రీ చేశారా, ఏఆర్టీ యాక్ట్ లైసెన్స్ ఉందా, అదేవిధంగా ఇటువంటి అంశాల గురించి కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఏఆర్టీ లైసెన్స్ ఏ లెవెల్ వరకు అనుమతి ఉంది, పీసీ పిఎన్డిటి యాక్ట్ అమలవుతుందా, అసలు క్లినిక్ ఉన్న లైసెన్స్ ఏంటన్న వివరాలను కూడా సేకరిస్తున్నారు అధికారులు. ఇక సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో ఏదైతే కొన్ని అవకతవకలు జరిగాయని తెరపైకి వచ్చిందో దాని తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఐవీఎఫ్ క్లినిక్స్ అన్నింటిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్స్ పై రైడ్స్ కూడా జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి తనిఖీలు చేస్తున్నారు. 65 సెంటర్లో సుమారు 35 బృందాలుగా అధికారులు ఆ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఎంతమంది దగ్గర నుంచి స్పర్మ్ అలాగే ఎగ్స్ కలెక్షన్ చేశారు, వాటిని ఆన్లైన్ లో ఎంట్రీ చేశారా, ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా అటు రిజిస్టర్స్ లో కానీ అన్నిటిలో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా అధికారులు ఈ తనిఖీల్లో భాగంగా చెక్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. దీంతో పాటు ల్యాబ్స్ కూడా చెక్ చేస్తున్నారు అధికారులు. ఇక వాటికి సంబంధించి లైసెన్స్ కూడా మీకు కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా అధికారులు చెకింగ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. సుజాత, మనం చూస్తున్నాం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ లో ఏదైతే జరిగిందో దాని తర్వాత ఈ సోదాలు కొనసాగుతున్నాయా, లేదంటే నార్మల్ గా ఫర్టిలిటీ సెంటర్స్ లో ఇటువంటి సోదాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయా? అయితే ఇప్పుడు జరిగిన సోదాల్లో భాగంగా ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై పోలీసులు అటు 11 మందిని అరెస్ట్ చేశారు. మొదట నిన్న 3 అరెస్ట్ చేశారు. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే 15 మందిని పోలీసు అదుపులో ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేసి సృష్టి ఈ సరోగసి పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు అటు అధికారులు. ప్రస్తుతం ఈరోజు 3వ రోజు కస్టడీలో భాగంగా విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి హైదరాబాద్లోని మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 పరిధిలో ఉన్నటువంటి ఫెర్టిలిటీ సెంటర్స్ మీద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 381 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. ఇందులో భాగంగా 2 ప్రభుత్వానికి సంబంధించిన ఉండగా మిగతా 379 ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు. నిన్న జరిగినటువంటి తనిఖీల్లో భాగంగా ఐవీఎఫ్ సెంటర్లకు ఉన్నటువంటి అనుమతులు ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు ఎంత మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా వరకు ఈ ఐవీఎఫ్ సెంటర్లో సంతానం లేనటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ దంపతులకి ఐవీఎఫ్ సూచనలు సూచించడంతో పాటు సరోగసి పేరుతో ఎక్కువగా డబ్బులు వసూలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి లేనటువంటి సమస్యని చూయించి ఆ సరోగసికి మళ్లింప చేయడము, దాంతోపాటు చిన్న చిన్న సమస్యలు ఉండి చెకప్కి వచ్చినటువంటి టైంలో ఐవీఎఫ్లకి ప్రిపేర్ చేయడం, ఇలా తారుమారు చేస్తూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పిల్లల ఆశ చూయించి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. కేవలము ఐవీఎఫ్ క్లినిక్లలో ఉన్నటువంటి మొత్తం 35 బృందాలు, దాదాపు 80 మంది కూడా 65 సెంటర్లో తనిఖీలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. 29 అంశాలతో కూడినటువంటి, అంటే వీళ్ళు ఐవీఎఫ్ కేంద్రాలు పెట్టే దగ్గర నుంచి వాళ్ళకి వచ్చినటువంటి అనుమతులు ఏంటి, ఎంతవరకు వాళ్ళకి అనుమతులు ఉన్నాయి, వాళ్ళు రికార్డ్స్ అనేవి మెయింటెనెన్స్ చేస్తున్నారా, రికార్డ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లను మాత్రమే మెన్షన్ చేస్తున్నారా, లేదు అనంటే ఎవరైతే సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి సహాయం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తున్నారు. ఈ అన్ని విషయాలను కూడా నిన్న తనిఖీల్లో భాగంగా అక్కడ నుంచి సేకరించారు. ఏఆర్టీ లైసెన్స్ ఏ లెవెల్ వరకు ఉంది, వీళ్ళు ఏ లెవెల్ వరకు మెయింటెనెన్స్ చేస్తున్నారు, వీటన్నిటినీ కూడా తనిఖీల్లో భాగంగా ఐడెంటిఫై చేస్తున్నారు. 10 రోజుల్లోనే పూర్తి నివేదిక ఇవ్వాలని అటు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి అన్ని ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు అయితే మాత్రము చేయడానికి అన్ని రంగం కూడా సిద్ధం చేశారు. అయితే ప్రధానంగా వీటికి సంబంధించి చాలా వరకు ల్యాబ్స్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో వీళ్ళు ల్యాబ్స్ని ఏర్పాటు చేసినటువంటి టైంలో స్పెరమ్ని కలెక్ట్ చేసి స్టోరేజ్ చేయడము, అక్రమ దందాలను తెరలేపినటువంటి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమేరకు వైద్య ఆరోగ్య శాఖ బృందం అలర్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఏ జిల్లాల్లో తనిఖీలు చేస్తున్నారో ఆ జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు కాకుండా వేరే జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులని ఆకస్మికంగా అక్కడికి పంపించి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.